హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తమలపాకుల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. తమలపాకుని తాంబూలం అని కూడా అనొచ్చు. వీటిని పూజల కోసం వాడుతూ ఉంటారు తాంబూలంలాగా. అంతేకాకుండా ఇది ఔషధంలాగా కూడా పనిచేస్తుంది. వీటిని కూడా అధికంగా తీసుకోరాదు, మితంగా తీసుకోవచ్చు. వీటిని రోజు 3 ఆకులు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి గుండె అవసరం మనకు తెలిసిందే. మరి గుండె ఆకృతిలో ఉండే ఈ ఆకుల వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. ఇవి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, ఆస్తరిక్ ఆమ్లం, కెరోటిన్, కాల్షియం అనేవి మన శరీరంలో పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి కేవలం ఆరోగ్యానికి కాదు, చర్మానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని తాంబూలంగా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ అరికట్టొచ్చు. మీ శరీరంలో కొవ్వుని కరిగించి బరువును తగ్గించేలాగా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ని, షుగర్ని కంట్రోల్ చేస్తాయి. తమలపాకులను అలాగే కాకుండా కషాయం చేసుకుని తాగితే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ కషాయాన్ని ఉదయం, రాత్రి 2 సార్లు తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 3 నుంచి 10 తమలపాకులు తీసుకొని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుల యొక్క కాడల్ని తీసివేయాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ పెట్టి ఒక బౌల్లో 2 గ్లాసులు నీటిని పోయాలి. ఆ నీటిలో ఈ తమలపాకులు ముక్కలు వేసి 5-6 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడబోసి వేడిగాని చల్లగాని కషాయాన్ని తాగొచ్చు. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే అనేక ప్రాబ్లమ్స్ నుండి విముక్తి పొందుతారు. స్త్రీలు అండకోశ సమస్యల్ని ఈ కషాయం తగ్గిస్తుంది. అలాగే మగవారిలో వీర్యకణాల వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. టీనేజ్ అమ్మాయిలకి హార్మోన్లకు ఎక్కువగా ఇది చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ కషాయాన్ని ప్రతిరోజు రాత్రి తీసుకుంటే మీ కడుపులో ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. భోజనానికి ముందే ఈ కషాయాన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలు బాగా మెరుగుపడతాయి. ఒక అరగంట ముందు తీసుకోవాలి. సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఈ కషాయం బాగా పనిచేస్తుంది. ఈ కషాయంలో 1 స్పూన్ హనీ కలిపి తాగితే తీవ్రమైన తలనొప్పి తగ్గుతుంది. ఈ నీటితో చర్మ వ్యాధులు శుభ్రం చేసుకుంటే అవి కూడా త్వరగా తగ్గుతాయి. తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మొటిమలు, వాటి ద్వారా వచ్చే మచ్చలు కూడా తగ్గిస్తుంది. కాలిన గాయాలు మానిపించడంలో కూడా వీటిని బాగా ఉపయోగిస్తారు. ఈ తమలపాకుతో పాటు 1 మిరియం కూడా తీసుకుంటే మీ శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ముఖ్యంగా బరువు కూడా తగ్గొచ్చు. ఈ తమలపాకులను ఉప్పుతో కలిపి పేస్ట్ లాగా చేసుకొని తీసుకుంటే బోధ వ్యాధి తగ్గుతుంది. అంతేకాకుండా తమలపాకును వేడి చేసి వాపు ఉన్న చోట పెడితే నొప్పి కూడా మాయమవుతుంది. తమలపాకుల రసాన్ని తాగితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటి వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్ తమలపాకుల బెనిఫిట్స్. ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.